రెండో రోజు వేల మందికి అవే ఇక్కట్లు వివిధ జిల్లాల్లో 5గురి కన్నుమూత. ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలని రకరకాల సాకులు చెప్పి జాప్యం చేసి వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, వితంతువులను రోడ్ల మీదకి రప్పించి నానా తిప్పలు పెట్టిన గురువారం రాత్రి 9 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 88% పింఛన్ల పంపిణీ పూర్తయింది. పింఛన్దారులు 65.69 లక్షల మంది ఉండగా 57.81 లక్షల మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా విశాఖ జిల్లాలో 92% పూర్తయింది. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 75.25% నమోదైంది. కొంచెం కామన్ సెన్సు ఇది కరువయింది. ఏంటంటే 88% పూర్తయిందంటే డ్యూటీ పర్ఫెక్ట్గా చేసినట్టే కదా. అయినా వాళ్ళ మీద విషం చెమ్మడమే. చచ్చిపోతున్నారంటే దానికి కారణం ఎవరు? వాలంటీర్ వ్యవస్థను ఆపించినటువంటి ఎన్నికల సంఘం, ఆపేదాకా వెంటపడ్డటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ABN, ఈటీవీ, అట్లాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, వీళ్ళందరూ దోషులే. ఎందుకంటే వాలంటీర్ ద్వారా ఈ పెన్షన్ల వరకు పంపిస్తే సరిపోయిద్ది కదా. అదే అంటే వెంటనే వాలంటీర్ ఓటు అడుగుతాడు. ఏమి ఇప్పుడు వెళ్ళి అడగడే ఏంటి? ఓట్లు అడగాలనుకుంటే దానికి నీ దగ్గర ఏంటి ఆల్టర్నేటివ్ ఉంది? ఇప్పుడు ఫస్ట్ సింపుల్ లాజికల్ పాయింట్ ఏంటంటే, జగన్ హయాంలో ఏమీ ఇవ్వలేదు, జగన్ ఇచ్చింది ఆఫ్టర్ ఆల్, జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ పిండేశాడు. ఇదే కదా మనం చెప్తోంది. వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి ఓటే ఏంటంటే, ఏమ్మా మీ దగ్గర ఇట్లాగ 100 రూపాయలు ఇచ్చి జగన్ 1000 రూపాయలు పిండేశాడని చెప్పి కన్విన్స్ చేసి ఓటు అడగడమే కదా తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ చేయాల్సింది. అదే ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పాలి కదా. అది వదిలేసేసి అసలు వాలంటీర్ని నిషేధించేస్తే అని వృద్ధుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ ప్రాణాలు తీసిన పాపం ఆషామాషి అయితే కాదు. ఇంకా దాన్ని కవర్ చేసుకుంటూ నాటకాలు ఆడేటటువంటి వైనం, నిస్సిగ్గుగా సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ విచిత్రమైనటువంటి మీడియా మాఫియాతో కూడినటువంటి వ్యవహారం. లేకపోతే శవాల కోసం వెతుకుతున్న